IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. దోస్తీ గట్టి గెలిచినాక అదే దోస్తీతోని సెంటర్లో కుర్చేసుకొని కూర్చుర్రు. అసొంటి దోస్తులను సెంటర్ సర్కారోళ్ళు ఎట్లా నారాజు చేస్తారు చెప్పుర్రి. అందుకే ఆయన కాడికి గట్టిగానే అరుచుకుర్రు. పైసలు ఇస్తామన్నారు. పార్లమెంట్లో పైసల మంత్రి నిర్మలమ్మ పద్దు లెక్కలు చెప్పింది కదా, అందులో ఏపీకి గట్టిగానే ముట్టిందంటుర్రు. ఎక్కడ వెనుకకు తగ్గకుండా ఏపీని అన్ని తీర్లా పట్టించుకుంటారట. మరి ఇక బడ్జెట్ లెక్కలేంటి, ఏమేమి రేట్లు పెరిగినాయి, ఏమేమి రేట్లు తగ్గినాయి ఒకసారి చూద్దాం. ముందుగానే ఢిల్లీకి పోయి ఏమేం కావాలి ఎట్టెట్ట కావాలనో అన్ని పూసగుచ్చి వచ్చిర్రు కాబట్టి పైసల మంత్రి నిర్మలమ్మ పద్దుల అన్ని రాసి పెట్టింది. సెంటర్ సర్కార్ వాళ్ళకు మద్దతు ఇచ్చి సీట్ల కూకబెట్టినందుకు ఏపీ బీఆర్ రాష్ట్రాల మీద పాయిరం గట్టిగానే చూపించిండ్రు. ఏపీకి అడిగినవన్నీ ఇస్తామని చెప్పుకుంటేనే అమరావతికి ఇదే ఏడు 15,000 కోట్లు ప్రత్యేకంగా సాయం చేస్తామని చెప్పింది పైసల మంత్రి. అవసరాన్ని బట్టి ఇంగిన్ని పైసలు ఏమన్నా కావాల్సి వచ్చినా ఇస్తారట. పోలవరం ప్రాజెక్టు, వెనకబడ్డ జిల్లాలు అన్నిటినీ ఎగురబెడతాం, ఏం పికర్ చేయకుర్రే అన్నట్టు చెప్పుకొచ్చింది. ఇక అటు బీఆర్ రాష్ట్రానికైతే సాలు అనేటట్టే పైసలు ఇస్తామన్నారు. ఉత్త రోడ్లు వేసి అందుకే 26,000 కోట్లు ఇస్తామన్నారు. అవోటి కలిపి ఇంకో 20,000 కోట్ల దాకా ఇస్తామన్నారట. బీఆర్ సీఎం నితీష్ కుమార్ సెంటర్ వాళ్ళకు గట్టిగానే భయం పెట్టిండు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక ఓ దిక్కు నిర్మలమ్మ పైసలు గట్టిగానే ఇస్తామన్నది అని ఏపీ సర్కార్ వాళ్ళు సంబరపడతా అంటే తెలంగాణ లీడర్లు మాత్రం మస్తు గరం అవుతాండ్రు. పద్దు లెక్కలలో తెలంగాణ లెక్కేంటిది చెప్పుర్రే, అసలు తెలంగాణకి ఏమైనా ఇచ్చిండ్రా, మేమేం పాపం చేసినామని కోపానికి వస్తున్నారు. తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు. తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు, ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారు? అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి, బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పువ్వు పార్టీ వాళ్ళు, చెయ్యి పార్టీ వాళ్ళు కలిసి తెలంగాణకు ఉత్త చేతులు చూపించిండ్రు అన్నట్టు మాట్లాడినరు కారు పార్టీ వాళ్ళు. అటు చెయ్యి పార్టీ ఎంపీలు కూడా అంత ఉత్తదే ఉన్నదన్నట్టు నారాజు అయినరు. ఇక రాష్ట్రాల ముచ్చట్లు అట్లుంటే రేట్లు ఏమేం పెరుగుతాయి, ఏమేం తగ్గుతాయి అని అంటే అంతో ఇంతో చెప్పుల రేట్లు తగ్గుతాయట, సెల్ ఫోన్ల రేట్లు కూడా తగ్గుతాయట, చేపలు రొయ్యల మేత రేట్లు తగ్గుతాయట. అంటే ఇక చేపల రేటు కూడా తగ్గుతుంది అన్నట్టే. బంగారము, వెండి రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నదట. కరెంటు బండ్ల రేట్లు, సైకిల్ రేట్లు కూడా తగ్గుతాయి అంటున్నారు. ఇక ఏమేం పెరుగుతాయి అంటే ప్లాస్టిక్ సామాన్ల రేట్లు పెరుగుతాయట, ఎరువుల రేట్లు పెరుగుతాయట, సిగరెట్ల రేట్లు కూడా అంతో ఇంతో పెరుగుతాయి అంటున్నారు. మొత్తానికి 1,000 కోట్లు, లక్షల కోట్లు అన్నారు గాని అందుట్లే పేదోనికి ఏమొస్తుందో ఏం రాదో అనుకుంటారు చాలా మంది.